హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జీడిఎస్ పోస్టల్ 2024కి సంబంధించిన సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది కదా. అండ్ నెక్స్ట్ మనకు అక్టోబర్ 3 వరకు అయితే లాస్ట్ మనకు చాయిస్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకు అక్టోబర్ 3 అన్నమాట. సో అక్టోబర్ 3 లోపు సెకండ్ లిస్ట్లో ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివిజన్కి వెళ్ళి వాళ్ళైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నమాట. అండ్ అదేవిధంగా మీకు మీ ఈమెయిల్కి ఒక ఈమెయిల్ అయితే వస్తుంది అన్నమాట, మెసేజ్. సో దాంట్లో డీటెయిల్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు అట్ ద టైమ్ ఆఫ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి అనేది మీకు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది అక్కడ. సో నెక్స్ట్ మనకు ఈ వీడియో యొక్క మెయిన్ టాపిక్ వచ్చేసరికి మనకు థర్డ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సో చాలామందికి కామన్ డౌట్ ఉంది, థర్డ్ లిస్ట్ ఫోర్త్ లిస్ట్ అసలు లిస్టులు అనేవి లిస్ట్ ఇప్పుడు సెకండ్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ అయింది కదా. సో సెకండ్ లిస్ట్ నుంచి థర్డ్ లిస్ట్ వరకు ఎన్ని డేస్ గ్యాప్ ఉంటుంది అనేది కూడా చాలామందికి డౌట్ ఉంది. సో ఆ డౌట్ కూడా నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఏంటంటే ఇక్కడ మనకు ఇంకా ఎన్ని లిస్టులు రిలీజ్ అవుతాయి. సో మనకైతే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ చూసినట్టయితే మనకు లాస్ట్ ఇయర్ అయితే 7 లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో 7 లిస్టులు అయితే వచ్చాయి లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ ఎన్ని లిస్టులు వస్తాయో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ప్రజెంట్ ఓవరాల్ ఇండియాలో సెకండ్ లిస్ట్లో ఓవరాల్ ఇండియా వైజ్ సెకండ్ లిస్ట్లో ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారనేది కూడా నేను డీటెయిల్గా అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం ప్రయత్నించండి. అండ్ అదేవిధంగా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ సో మనకు ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకు క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ అటెండింగ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. ఒకవేళ క్యాండిడేట్ అనే ఒక సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకుండా ఫెయిల్యూర్ అయితే కనుక రిజెక్ట్ అయితే అయిపోతారు, రిజెక్ట్ చేసేస్తారన్నమాట. సో మనకు మెరిట్ లిస్ట్కి ఒక్క మెరిట్ లిస్ట్కి ఇంకో మెరిట్ లిస్ట్కి ఎన్ని డేస్ గ్యాప్ ఉంటుంది అంటే మనకు టోటల్ 21 to 25 డేస్ అయితే గ్యాప్ ఉంటుంది. సో 21 to 25 డేస్ లోపు ఏదైనా ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్ నుంచి సెకండ్ మెరిట్ లిస్ట్ నుంచి థర్డ్ మెరిట్ లిస్ట్ ఇట్లా గ్యాప్ అనేది ఉంటుంది అన్నమాట. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది 19th ఆగస్ట్ నాడు అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో 19th ఆగస్ట్ నాడు రిలీజ్ అవ్వడం జరిగింది కదా. సో సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? యాక్చువల్గా మనకు సెకండ్ లిస్ట్ అనేది 10th సెప్టెంబర్కి అవ్వాలి. బట్ ఇక్కడ మనకు 7 డేస్ అనేది మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 7 డేస్ అయితే లేట్ అయింది. సో దీని ప్రకారంగా మనం చూస్తే థర్డ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సో దీని ప్రకారంగా మనం చూసినట్టయితే మనకు థర్డ్ లిస్ట్ అనేది యాక్చువల్గా 21 to 25 డేస్ నుంచి చూస్తే 3rd అక్టోబర్కి రిలీజ్ అవ్వాలి. బట్ ఇక్కడ మనకు సెకండ్ లిస్ట్లో 7 డేస్ అనేది ఎక్స్టెండ్ అయింది కదా. సో ఆ విధంగా మనకి ఇక్కడ 7 డేస్ ఎక్స్టెండ్ అయితే టిల్ 10th అక్టోబర్. సో 10th అక్టోబర్ లోపు వచ్చే చాయిసెస్ ఉంది మనకు. థర్డ్ లిస్ట్ అనేది 10th అక్టోబర్ లోపు వచ్చే అయితే చాయిసెస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఫోర్త్ లిస్ట్ చూసినట్టయితే ఫోర్త్ లిస్ట్ 26th అక్టోబర్కి అయితే రావాలి. ఒకవేళ 26th అక్టోబర్ వరకు రాకపోతే 26th అక్టోబర్ నుంచి 3rd నవంబర్ లోపు అయితే పక్కా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఇప్పుడు ఒకవేళ ఫిఫ్త్ లిస్ట్ వచ్చిందనుకో, ఫిఫ్త్ లిస్ట్ అనేది 19th నవంబర్ టు 26th నవంబర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 21 to 25 డేసే గ్యాప్ ఉందన్నమాట. సో ఇక్కడ 21 to 25 డేసే గ్యాప్ ఉంది. ఒకవేళ ఈ విధంగానే సెకండ్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా 7 డేస్ ఎక్స్టెండ్ అయిందో, 7 డేస్ డిలే అయిందో, సో ఆ విధంగా ఒకవేళ 7 డేస్ డిలే అయితే మనకు ఈ డేట్స్ అన్నమాట. సో థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ టిల్ 3rd నవంబర్. సో ఫిఫ్త్ లిస్ట్ అనేది 26th నవంబర్. సో ఈ విధంగా. సో ఒకవేళ 6th లిస్ట్ వచ్చిందనుకో, యాజ్ యూజువల్ 6th లిస్ట్ వచ్చేసి మనకు 12th డిసెంబర్ నాడు అయితే రిలీజ్ చేస్తారు. ఒకవేళ రిలీజ్ కాకపోతే 12th నుంచి 19th డిసెంబర్ లోపు అయితే మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం కిందికి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు సర్కిల్ వైజ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. సో మనకు ఆల్ ఓవర్ ఇండియాలో సర్కిల్ వైజ్ ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 664 మెంబర్స్ అయితే సెకండ్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ అయ్యారు. అస్సాం నుంచి 513, బీహార్ 2118 అండ్ ఛత్తీస్గఢ్ 592, ఢిల్లీ 21. సో లిస్ట్ అయితే ఢిల్లీలో ఉంది, చాలా తక్కువ షార్ట్ లిస్ట్ అయ్యారు, 21 మెంబర్సే. అండ్ గుజరాత్ వచ్చేసి 777. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 238, జార్ఖండ్ 1179, కర్ణాటక 866 అండ్ కేరళ 1467. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ వచ్చేసి 1949 అండ్ మహారాష్ట్ర 1662, నార్త్ ఈస్టర్న్ 1167. సో నెక్స్ట్ ఒడిశాలో చూసినట్టయితే 1063, పంజాబ్ 191, రాజస్థాన్ 1149, తమిళనాడు 1920,
తెలంగాణ 468, ఉత్తరాఖండ్ 435, ఉత్తరప్రదేశ్ 2978, వెస్ట్ బెంగాల్ 998. సో మనం ఇక్కడ టోటల్గా చూస్తే 22,415 మెంబర్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సెకండ్ లిస్ట్ అన్నమాట. సో ఆల్ ఓవర్ ఇండియాలో సర్కిల్ వైజ్ మనం టోటల్ చేస్తే కనుక 22,415 అయితే వస్తుందన్నమాట. సో 22,415 మెంబర్స్ అయితే సెకండ్ లిస్ట్కి షార్ట్ లిస్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఒకవేళ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదా. సో ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ అటెండింగ్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ అటెండింగ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఒకవేళ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకుండా ఫెయిల్యూర్ అయితే కనుక మీరు రిజెక్ట్ చేస్తారన్నమాట, మీకు రిజెక్ట్ చేసేస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇచ్చిన డేట్ లోపు అయితే మీరు మ్యాక్సిమం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందో చెప్పాను కదా. సో మనకు ఇప్పుడు లిస్ట్ ప్రకారం సెకండ్ లిస్ట్ ప్రకారం ఫస్ట్ లిస్ట్ ప్రకారం సో ప్రీవియస్ ఇయర్ కూడా అట్లానే మ్యాక్సిమం 21 to 25 డేస్ లోపు అయితే మనకు అన్ని లిస్టులు అనేవి రిలీజ్ చేస్తారన్నమాట. సో 3rd అక్టోబర్ నుంచి థర్డ్ లిస్ట్ అనేది మనకు 3rd అక్టోబర్ నుంచి 10th అక్టోబర్ లోపు అయితే మనకు రిలీజ్ చేస్తారన్నమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో అయితే మీ ముందు తెస్తూ ఉంటా. బట్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరం నాకు. సో మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, పక్కా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో చేస్తూ ఉంటా. నాట్ ఓన్లీ జాబ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్లు కూడా చేస్తూ ఉంటా. బట్ మీ సపోర్ట్ అనేది కావాలి. సో లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని.